ఈ వీడియోలో అయితే పంజాబ్ టీం ప్లే ఆఫ్స్ కి వెళ్తుందా లేదా, వాళ్ళ టీం కి ఎక్కడెక్కడ ఏ మ్యాచెస్ ఉన్నాయి, ఏ మ్యాచెస్ ఈజీగా ఉన్నాయి, ఏ మ్యాచెస్ టఫ్ గా ఉన్నాయి, వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎంత. మెయిన్లీ 2025 ఐపీఎల్ కోసం అయితే పంజాబ్ టీం చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. వాళ్ళైతే వాళ్ళ హెడ్ కోచ్ గా రిక్కీ పాంటింగ్ లాంటి స్ట్రాంగ్ హెడ్ కోచ్ అయితే పెట్టుకున్నారు 2025 ఐపీఎల్ కోసం. అలాగే వాళ్ళ కెప్టెన్ గా కూడాను స్ట్రాంగ్ కెప్టెన్ అయితే ఉండబోతున్నాడు. 2025 ఐపీఎల్ కోసం అయితే సురేష్ అయ్యర్ కెప్టెన్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మెయిన్లీ సురేష్ అయ్యర్ చూసుకుంటే 2024 విన్నింగ్ కెప్టెన్. వాళ్ళ టీం చూసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది. అన్ని డిపార్ట్మెంట్ లో అన్ని ప్లేయర్స్ కూడా సెట్ అయి ఉన్నారు. ఇక ఇటువంటి టీం అయితే సురేష్ అయ్యర్ 2025 ఐపీఎల్ లో ప్లే ఆఫ్ తీసుకెళ్తాడా లేదా. వీళ్ళైతే లాస్ట్ గా 2021 లోనైతే ప్లే ఆఫ్స్ కి వచ్చారు. ఆ తర్వాత అయితే మళ్ళీ ప్లే ఆఫ్స్ కి అయితే రాలేదు. ఈ టిప్ అయినా వెళ్తారా లేదా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఐపీఎల్ 2025 అయితే పంజాబ్ టీం వాళ్ళ తోటి ఫస్ట్ మ్యాచ్ అయితే మార్చి 25వ తేదీ గుజరాత్ కి అగేనిస్ట్ గా అయితే అహ్మదాబాద్ స్టేడియం లో అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం పంజాబ్ టీం కి అయితే మాత్రం విజయం అయితే కొంచెం కష్టపడితేనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. గుజరాత్ గ్రౌండ్ అయితే పంజాబ్ టీం కి సెట్ అయ్యేటట్టే కనబడుతుంది. మెయిన్లీ ఈ గ్రౌండ్ పంజాబ్ ప్లేయర్స్ కి బాగా సూట్ అవ్వచ్చు. ఇక సెకండ్ మ్యాచ్ చూసుకున్నా కూడా అవే గ్రౌండ్ లోనే ఆడబోతున్నారు. ఏప్రిల్ 1న లక్నోకి అగేనిస్ట్ గా ఎకానో స్టేడియం లో అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం విజయం అయితే కొంచెం కష్టపడాల్సి ఉండే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. అంత ఈజీగా అయితే విజయం అయితే రావచ్చు. ఇక వీళ్ళు థర్డ్ మ్యాచ్ చూసుకుంటే వీళ్ళు హోమ్ గ్రౌండ్ అయినా ధర్మశాల వేదిక అయితే వీళ్ళు థర్డ్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఏప్రిల్ 5వ తేదీ రాజస్థాన్ కి అగేనిస్ట్ గా అయితే మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో కూడాను పంజాబ్ అయితే మాత్రం కష్టపడాల్సిందనే చెప్పాలి. వాళ్ళు హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నప్పటికీ రాజస్థాన్ టీం చూసుకుంటే బెటర్ టీం. పంజాబ్ అంత స్ట్రాంగ్ గా కనబడకపోయినప్పటికీ రాజస్థాన్ అయితే మాత్రం పంజాబ్ టీం తక్కువ అంచనా ఆడితే ఓటం పాలు అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక ఫోర్త్ మ్యాచ్ చూసుకుంటే ఇదే గ్రౌండ్ లోన ఏప్రిల్ 8వ తేదీ సిఎస్కే అగేనిస్ట్ గా అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో అయితే పంజాబ్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. మెయిన్లీ సిఎస్కే అగేనిస్ట్ గా పంజాబ్ టీం మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా చూసాం. వాళ్ళు హోమ్ గ్రౌండ్ లో ఓడిపోయినప్పటికీ చెన్నై గెలిచే అబ్బాకులు అయితే సిఎస్కే టీం ని ఓడి. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం సిఎస్కే లాంటి అపోనెంట్ ఉన్నప్పటికీ పంజాబ్ అయితే మాత్రం ఫేవరెట్ అనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ చూసాం పంజాబ్ హోమ్ గ్రౌండ్ లో ఆడిన మ్యాచ్ లో అయితే సిఎస్కే కొట్టగలిగినప్పటికీ సిఎస్కే హోమ్ గ్రౌండ్ లో అయితే పంజాబ్ టీం మ్యాచ్ అయితే గెలిచింది. ఇక ఈ 5వ మ్యాచ్ చూసుకుంటే అవే గ్రౌండ్ లో అయితే ఆడబోతున్నారు. ఏప్రిల్ 12వ తేదీ ఎస్ఆర్హెచ్ కి అగేనిస్ట్ గా అయితే హైదరాబాద్ స్టేడియం లో అయితే మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం విజయం అయితే అంత ఈజీగా పంజాబ్ కి వరించకపోవచ్చు. మెయిన్లీ ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళ సొంత గ్రౌండ్ లో బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఈ కారణం వల్ల అయితే మాత్రం పంజాబ్ టీం బాగా కష్టపడాల్సి ఉంటుంది ఈ మ్యాచ్ కోసం అయితే. ఇక ఈ 6వ మ్యాచ్ అయితే ఏప్రిల్ 15వ తేదీ వీళ్ళ సొంత గ్రౌండ్ లోనైతే కేకేఆర్ కి అగేనిస్ట్ గా అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం పంజాబ్ హాట్ ఫేవరెట్ గా దిగొచ్చు. మెయిన్లీ కేకేఆర్ టీం అయితే ఈ సంవత్సరం ఐపీఎల్ లో మరీ అంత బీభత్సమైన స్ట్రాంగ్ గా అయితే కనబడట్లేదు. అఫ్కోర్స్ వాళ్ళైతే డిఫెండింగ్ ఛాంపియన్స్. అంటే లాస్ట్ ఇయర్ అంత స్ట్రాంగ్ అయితే ఇయర్ కనబడట్లేదని చెప్పాలి. దీని వల్ల అయితే మాత్రం ఈ మ్యాచ్ లో పంజాబ్ హాట్ ఫేవరెట్ అనే చెప్పాలి. ఇక ఈ 7వ మ్యాచ్ అయితే ఏప్రిల్ 18వ తేదీ అవే గ్రౌండ్ లో అయితే మ్యాచ్ ఆడబోతున్నారు. ఆర్సీబీకి అగేనిస్ట్ గా బెంగళూరు స్టేడియం లో అయితే వీళ్ళకి మ్యాచ్ ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో కూడా పంజాబ్ టీం ఫేవరెట్ అనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో అయితే బెంగళూరు హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నప్పటికీ పంజాబ్ అయితే గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఆర్సీబీ టీం పంజాబ్ టీం అయితే డామినేషన్ చేశారు. కానీ ఈ అయితే మాత్రం పంజాబ్ స్ట్రాంగ్ గా కనబడుతుంది ఆర్సీబీతో పోలిస్తే. దీని వల్ల అయితే మాత్రం పంజాబ్ టీం ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. ఇక 8వ మ్యాచ్ చూసుకుంటే సేమ్ ఇదే టీం తోనైతే పంజాబ్ సొంత గ్రౌండ్ లో అయితే మ్యాచ్ ఉండబోతుంది. ఏప్రిల్ 20వ తేదీ ఆర్సీబీ టీం పంజాబ్ హోమ్ గ్రౌండ్ కి వెళ్ళి అయితే మ్యాచ్ ఆడబోతున్నారు. ఆర్సీబీ టీం బెంగళూరు గ్రౌండ్ లో ఓడిపోతే ఈ గ్రౌండ్ లో రివెంజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ లో కూడా పంజాబ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఇది 9వ మ్యాచ్ చూసుకుంటే కోల్కతా వేదికగా కోల్కతాతో అయితే సెకండ్ టైం మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం కోల్కతా ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో కోల్కతా గెలిచే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. మెయిన్లీ కోల్కతాకి అయితే వాళ్ళ సొంత గ్రౌండ్ సపోర్ట్ అనేది బాగా లభిస్తూ ఉంటుంది. దీని వల్ల అయితే మాత్రం కోల్కతా ఫేవరెట్ అనే చెప్పాలి. ఇక 10వ మ్యాచ్ అయితే సిఎస్కే టీం తోని ఏప్రిల్ 30వ తేదీ చెన్నై చపాక్ గ్రౌండ్ లో అయితే ఈ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. మనం ముందే చెప్పుకున్నాం సిఎస్కే టీం మీద పంజాబ్ కింగ్స్ కి చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయని. మెయిన్లీ లాస్ట్ ఇయర్ అయితే ఇదే గ్రౌండ్ కి వెళ్ళి చెన్నై టీం అయితే ఓడించగలిగింది. ఇక ఈ మ్యాచ్ లో కూడా పంజాబ్ అయితే మాత్రం అంత ఈజీగా అయితే మ్యాచ్ పోవచ్చు. సిఎస్కే వాళ్ళు సొంత గ్రౌండ్ లో ఆడుతున్నప్పటికీ పంజాబ్ కి అగేనిస్ట్ గా అయితే వీక్ గానే కనబడుతూ ఉన్నారు. పంజాబ్ టీం చూసుకుంటే మళ్ళీ వరుసగా హోమ్ గ్రౌండ్ లో అయితే 3 మ్యాచ్లు అయితే ఆడబోతున్నారు. మే 4వ తేదీ ఎల్ఎస్జీ కి అగేనిస్ట్ గా అయితే వాళ్ళైతే మ్యాచ్ ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఎల్ఎస్జీ కంట పంజాబ్ హాట్ ఫేవరెట్. ఈ మ్యాచ్ లో కూడా పంజాబ్ గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుందనే చెప్పాలి. ఇక 12వ మ్యాచ్ అయితే వీళ్ళు హోమ్ గ్రౌండ్ లోనే ఢిల్లీకి అగేనిస్ట్ గా అయితే మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ అయితే పంజాబ్ హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నప్పటికీ ఈ మ్యాచ్ లో విజయం అయితే చాలా మెయిన్లీ డీసీ టీం అయితే ఇయర్ చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఈ కారణం వల్లే ఈ మ్యాచ్ లో అయితే మాత్రం పంజాబ్ టీం కి అంత ఈజీగా విజయం అయితే దక్కకపోవచ్చు. ఇక 13వ మ్యాచ్ అయితే మే 11వ తేదీ
ముంబైకి అగేనిస్ట్ గా అయితే మ్యాచ్ ఆడబోతున్నారు. ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అండర్ రేట్ మ్యాచ్ ఇదని చెప్పాలి. అందరూ సిఎస్కే ఎంఐ మాత్రమే ఎల్ క్యాష్ గా అంటారు, కానీ పంజాబ్ ఎంఐ కూడా ఒక ఎల్ క్యాష్ గానే చెప్పాలి. ముంబైకి అగేనిస్ట్ గా పంజాబ్ టీం ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముంబై ఇండియన్స్ టీం మీద అయితే పంజాబ్ కి చాలా మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఛాంపియన్స్ ముంబై టీం అయితే మాత్రం పంజాబ్ టీం చాలా సార్లు అయితే డామినేషన్ చేయగలిగింది. ఇక ఐపీఎల్ 2025 లాస్ట్ లీగ్ మ్యాచ్ అయితే పంజాబ్ టీం రాజస్థాన్ కి అగేనిస్ట్ గా అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ అయితే మాత్రం జైపూర్ వేదికగా అయితే ఉండబోతుంది. మే 16తోనైతే వీళ్ళు లీగ్ మ్యాచ్లు అయితే ముగుస్తాయి. ఇక ఐపీఎల్ 2025 లో అయితే పంజాబ్ టాప్ మ్యాచెస్ విషయానికి వచ్చామంటే వీళ్ళు హోమ్ గ్రౌండ్ లో అయితే సిఎస్కే, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, రాజస్థాన్ లాంటి టాప్ టీమ్స్ అయితే ఉండబోతున్నాయి. ఇలా అవే గ్రౌండ్ మ్యాచెస్ చూసుకుంటే బెంగళూరు, సిఎస్కే, కోల్కతా నైట్ రైడర్స్ అండ్ గుజరాత్ టైటన్స్ ఇటువంటి టాప్ టీమ్స్ అయితే ఇలా అవే గ్రౌండ్ లో అయితే ఆడబోతున్నారు. వీళ్ళైతే మాత్రం 2025 ఐపీఎల్ అయితే ఈ ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే మాత్రం 75% అయితే కనబడుతున్నాయి. వీళ్ళైతే మాత్రం ప్లే ఆఫ్స్ కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ వీళ్ళ హెడ్ కోచ్ స్ట్రాంగ్, వీళ్ళ కెప్టెన్ చాలా స్ట్రాంగ్, ఈ టీం చూసుకున్నా కూడా చాలా బాగుంది. దీని కారణం వల్లే ఈ టీం కి అయితే మాత్రం 75% అయితే ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఇవ్వడం జరిగింది. ఇక పంజాబ్ టీం ప్లే ఆఫ్స్ కి వెళ్తుందా లేదా అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.